హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో బాలాపూర్ గణేష్ని చూపిస్తున్నాను. హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి ఎంత ఫేమస్సో రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బాలాపూర్ గ్రామంలోని వినాయకుడు కూడా అంతే ఫేమస్. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం బాలాపూర్ గణేష్ కోసం వైవిధ్యంగా మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి అయోధ్య రామ మందిరం తరహాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం అందరికీ తెగ నచ్చేస్తోంది. ఈ మండపం పూర్తిగా అయోధ్య రామాలయం లుక్లోనే ఉంది. డిజైన్, డెకరేషన్, కలర్, లైటింగ్ అన్నీ సేమ్ టు సేమ్ ఉండేలా నిర్మించారు. మండపం ప్రాంగణంలో ఏనుగులు స్వాగతం పలుకుతున్నాయి. దిల్సుఖ్ నగర్కి చెందిన ప్రముఖ డెకరేటర్ సుధాకర్ రెడ్డి టీం ఈ మండపాన్ని నిర్మించింది. లోపలికి వెళ్తుంటే అయోధ్య రామాలయంలోకే వెళ్తున్న ఫీల్ కలుగుతుంది. అద్భుతమైన షాండ్లియర్స్, రియల్ స్తంభాలలాగా అనిపించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ స్తంభాలు, అంతా అదిరిపోయింది. ఈ మండపంలో అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు బాలాపూర్ గణేష ఉత్సవ సమితి సభ్యులు. మండపంలోకి వెళ్ళగానే ఎదురుగానే బాలరాముడు దర్శనమిస్తాడు. అయోధ్య గర్భగుడి తరహాలోనే ఇక్కడ డెకరేట్ చేశారు. అందువల్ల అయోధ్య రాముడినే దర్శించుకుంటున్న ఫీల్ కలుగుతుంది. బాలరాముడిని దర్శించుకున్నాక లెఫ్ట్ వైపు నుంచి వినాయకుడి దర్శనానికి వెళ్ళొచ్చు. ఈ మండపం లోపల వినాయకుడి కోసం హాల్కి వైట్ అండ్ బిస్కెట్ కలర్ థీమ్ ఇచ్చారు. లైట్ కలర్స్తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ మండపంలోకి వెళ్ళగానే 15 అడుగుల భారీ వినాయకుడు ప్రశాంత వదనంతో కనిపిస్తాడు. విప్పారిన కళ్ళను చూస్తుంటే రియలిస్టిక్ ఫీల్ కలుగుతుంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపించేంత అందంగా స్వామి కొలువు తీరారు.
వినాయకుడి తలపై అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికినట్లు ఉండే థీమ్ సెట్ చేశారు. ఒకవైపు రాక్షసులు, మరోవైపు దేవుళ్ళు కలిసి మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలుకుతుంటే అదో రియలిస్టిక్ లుక్ ఉంది. ఇంత అద్భుతంగా మండపాన్ని, వినాయకుడిని తీర్చిదిద్దటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రోజు స్వామివారి సన్నిధిలో పూజలు, వ్రతాలు, అర్చనలు జరుగుతున్నాయి. ఇక ఇక్కడి లడ్డూ వేలం ప్రత్యేకమైనది. ప్రతి సంవత్సరం ఈ లడ్డూని వేలం వేస్తారు. దీన్ని దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారు వేలంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం ఈ లడ్డూ లక్షల రూపాయల ధర పలుకుతోంది. లడ్డూ చూస్తే చిన్నగానే ఉంటుంది కానీ వేలంలో మాత్రం ఎక్కువ ధర పలుకుతుంది. ఎందుకంటే ఈ లడ్డూని వజ్రంతో పోల్చుతారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఫేమస్. ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. ఈ లడ్డూ ప్రసాదం స్వీకరిస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. అలాగే ఈ లడ్డూని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని చెబుతారు. దీన్ని దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తారు. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభం కాగా అప్పట్లోనే 450 రూపాయలకి లడ్డూని కొలను మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఆ లడ్డూని కుటుంబ సభ్యులకు పంచి మిగిలిన దానిని తన పొలంలో చల్లుకోవడంతో తనకు బాగా కలిసొచ్చిందని ఆయన చెప్పారు. తర్వాత ఏడాది కూడా ఆయనే 4500 రూపాయలకి మళ్ళీ లడ్డూ సొంతం చేసుకున్నారు. ఇది ఇప్పుడు లక్షల్లో ధర పలుకుతోంది. గతేడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొనగా 1116 రూపాయల నుంచి లడ్డూ వేలం ప్రారంభమైంది. 27 లక్షలకు దాసరి దయానందరెడ్డి లడ్డూని దక్కించుకున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17న జరిగే వేలంలో లడ్డూ ధర ఎంత పలుకుతుందో, ఎవరు దక్కించుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది. ఈసారితో లడ్డూ వేలానికి 31 ఏళ్లు పూర్తవుతాయి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ వ్యాప్తంగా నిమజ్జన శోభాయాత్ర జరుగుతుంది. ఆ రోజున బాలాపూర్ గణేశుణ్ణి కూడా నిమజ్జనం చేస్తారు. ఇవి బాలాపూర్ గణేష్ మండపం విశేషాలు. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్.